మాధవ్, రాధిక ఫస్ట్ టైం బంధువులతో నిండిన హాల్లో కలిశారు. అక్కడ ప్లేట్స్లో సమోసాలు, మొహమాటపు నవ్వులు తప్ప ఇంకేమీ లేవు. వాళ్ళ పేరెంట్స్ ఎప్పటినుండో స్నేహితులు. కానీ మాధవ్, రాధిక మాత్రం ఒకరికొకరు పూర్తిగా స్ట్రేంజర్స్. రాధిక సింపుల్ కుర్తీ వేసుకుని, జుట్టు ముడి వేసుకుని వచ్చింది. ఆమె పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల కంగారుగా ఉంది. ఆమె కనీసం మాధవ్ వైపు చూడ్డానికి కూడా ఇబ్బంది పడుతూ తన చేతిలోని పుస్తకాన్ని గట్టిగా పట్టుకుంది. మాధవ్ ఆమెని గమనిస్తూ రాధిక తండ్రితో ఎంతో మర్యాదగా మాట్లాడుతున్నాడో, ఎంత చక్కగా నవ్వుతున్నాడో రాధికకు నచ్చింది. పెద్దవాళ్ళు వాళ్ళిద్దరినీ కాసేపు మాట్లాడుకోండి అని బాల్కనీకి పంపించారు. ఇద్దరూ అక్కడ ఉన్న మొక్కల్ని చూస్తూ నిలబడ్డారు. నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని మాధవ్ మెల్లిగా అడిగాడు. రాధిక ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని, నన్నుగా ఉండనిచ్చే వ్యక్తి నాకు కావాలి. భయపడుతూ బ్రతకడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. ఆ జవాబు మాధవ్ మనసులో బలంగా ముద్ర వేసింది. నిశ్చితార్థం అయ్యాక మొదట్లో వాళ్ళ మాటలు నార్మల్గా ఉండేవి. ఈ రోజు ఎలా గడిచింది, తిన్నావా అని అడిగేవాళ్ళు ఒకరికొకరు. కానీ మెల్లిగా ఆ మాటలు మారాయి. రాత్రి 2 గంటలకు కూడా ఆలోచించకుండా మెసేజ్ చేయగలిగే చనువు మాధవ్కు, రాధికకు వచ్చింది. మాధవ్ వెతుకుతున్న ప్రశాంతత రాధికలో దొరికింది. గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్య బంధం అసలైన మలుపు తిరిగింది. మెట్లు ఎక్కుతుంటే రాధిక కాళ్ళు జారింది. వెంటనే మాధవ్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆమె నిలదొక్కున్నాక కూడా మాధవ్ చెయ్యి వదలలేదు. ఆ తర్వాత వాళ్ళ మధ్యలో ప్రేమ పెరిగింది. నైట్ ఫోన్ కాల్స్, ఫ్యామిలీ డిన్నర్స్లో ఒకరినొకరు చూసుకోవడం, పెళ్లి షాపింగ్స్లో రాధిక తన చిన్న చిన్న విషయాలు మాధవ్కి చెప్పడం మొదలుపెట్టింది. పెళ్లి రోజున ఆ సందడి మధ్యలో రాధిక మాధవ్ చెవిలో గుసగుసగా అంది. అరేంజ్ మ్యారేజ్ అంటే నాకు భయం ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు నా ఓన్ చాయిస్గా అనిపిస్తుంది. నా మనసుకు నచ్చిన వాళ్ళ అనిపిస్తున్నావు అంది. మాధవ్ నవ్వి, నీకు ఓకే చెప్పడమే నా లైఫ్లో నేను తీసుకున్న అత్యంత సులువైన నిర్ణయం అన్నాడు. వాళ్ళ మ్యారీడ్ లైఫ్ సినిమాల్లో లాగా ఆర్భాటంగా మొదలవలేదు. అది గౌరవం, ఓపిక, చిన్న చిన్న పనులతో మొదలైంది. మాధవ్ రాధికకు టీ పెట్టడం, చిన్న చిన్న నోట్స్ రాయడం, బాధగా ఉన్నప్పుడు ఓదార్చడం ఇలా సాగింది. అలా వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. అది యాక్టింగ్ కాదు, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ప్రొటెక్ట్ చేసుకుంటూ పెరిగిన బంధం. ప్రతి అరేంజ్ మ్యారేజ్ లవ్ స్టోరీగా మారదు, కానీ వీరిది మారింది. అందంగా, నిజాయితీగా. ఎందుకంటే వాళ్ళు జస్ట్ పెళ్లి చేసుకోలేదు, ఆ బంధంలోని ప్రేమను ఇద్దరూ అనుభవించాలనుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.